2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో నూతనంగా తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భించబోతోందని పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నాబొత్తుని సదాశివరావు తెలిపారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన మందిరంలో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని వెల్లడించారు. తెలుగు జాతి గొప్పతనాన్ని భావితరాలకు అందించడం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం సమితి ముఖ్య ఉద్దేశంగా వెల్లడించారు. ఈ సమావేశంలో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, రవీంద్రబాబు, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, హనుమంతరాయుడు, పుష్ప, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి పరిరక్షణ సమితి అని ఒక సమితిని రేపు 19వ తారీఖు విజయవాడలో పెద్దలందరి సమక్షంలో ఆవిర్భావం చేయటం కోసం ఏర్పాట్లు చేసుకోవడం, అది నా మాతృస్థలమైన తెనాల్లో మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప ఉద్దేశంతో ఈ వేదిక తయారు చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో ఒక సమూహంగా తయారు చేసే వేదిక ఇది. దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే దీనికి ఎటువంటి అర్హతలు లేవు. ఉన్నవి ఒక్క ముఖ్య అర్హతలు రెండే. ఒకటేంటంటే తెలుగువారై ఉండటం, రెండోది తెలుగువారికి, తెలుగు జాతికి సూదిమనంతైన సహాయం చేసే మనసుంటే చాలు. ఈ రెండు అర్హతలు ఉంటే ఎవరైనా ఈ వేదిక నుంచి నాయకత్వం వహించవచ్చు. ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది మనందరిది. దీంట్లో ఏ వృత్తులు చేసేవాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా, ఏ వృత్తిలో ఉన్నా సరే దీంట్లో భాగస్వాములు అవ్వచ్చు. ఇది ముందు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని కమిటీలు, అన్ని జిల్లాలు, 26 జిల్లాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని కమిటీలని నియమించి, అట్లాగే నియోజకవర్గ కమిటీలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, అన్ని కమిటీలు నియమించినాక దీన్ని ఒక పెద్ద ఎత్తున నెక్స్ట్ వచ్చే ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఆవిర్భావం తర్వాత మీకు యాక్షన్ ప్లాన్ కూడా మళ్ళీ ఇంకొకసారి కలిసినప్పుడు మీకు తప్పకుండా వివరిస్తాం. దీంట్లో ప్రయాణం చేయడానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి దీంట్లో పనిచేయచ్చు, దీంట్లో నాయకత్వం వహించవచ్చు. ఒకటి మన జాతిని మనం కాపాడుకుందాం, మన సంస్కృతిని, సాంప్రదాయాలని మన ముందు తరాలకి అందించడానికి, అంతమైపోతున్న సంస్కృతిని నిలబెట్టాలనే సదుద్దేశంతో మనం ఇది స్థాపించుకోవడం జరిగింది. దీని ద్వారా అందరూ కలిసి ప్రయాణం చేసే ఒక వేదికను ఏర్పాటు చేయడం కోసమే ఈ లోగోలో కూడా మేము గొడుగుని తీసుకోవడం జరిగింది. ఒక గొడుగు మనల్ని పరిరక్షించది ఎండ నుంచి, వాన నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి. అట్లాగే మనందరం ఒక గొడుగు కిందకి రావాలనే ఉద్దేశం కూడా ఈ తెలుగు వాళ్ళందరం కలిసి రేపు 19వ తారీఖు జరగబోయే కార్యక్రమం కూడా మన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన మందిరం, రాఘవయ్య పార్క్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా 14 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే సౌదీ అరేబియా నుంచి కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి కార్యాచరణ బిగిన్ చేసి దీనికి సంబంధించిన ఆ కార్యాచరణని మేము ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తాం. దీనికి తెలుగు వారందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారని, మీ ఆశీస్సులు కావాలని, మీ అండదండలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రాజకీయ పార్టీలకు ఏమైనా సంబంధం ఉందా? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా దీంట్లో నుంచి పనిచేసుకోవచ్చు. అట్లాగే ఏ వృత్తి వారైనా పనిచేసుకోవచ్చు. దీంట్లో
మన కుల మత రాజకీయాలు ఏ వ్యవహారాలకి తావులేదు, సంబంధం లేదు. ఓన్లీ ఒక రెండు దీనికి అర్హతలు. ఒకటి తెలుగువారై ఉండాలి. తెలుగువారికి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా సేవ చేసే ఆ మనస్తత్వం ఉంటే చాలు. ఇప్పుడు ప్రస్తుతం మీ కమిటీలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? నేను వైఎస్ఆర్లో పనిచేశాను, వీళ్ళు తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయన కమ్యూనిస్ట్ ఉన్నాడు. రకరకాల పార్టీలు అసలు సంబంధం లేదండి. మేము ఇప్పుడు ఏమి పార్టీల్లో ఎవరూ ఎక్కడా లేము. మాది తెలుగు జాతి పరిరక్షణ సమితి. ఇది ప్యూర్లీ తెలుగు సమాజం కోసం, తెలుగు వారి కోసం, తెలుగు సాంప్రదాయ సంస్కృతులను ముందుకు తీసుకెళ్ళాలనే సదుద్దేశంతో స్థాపించబడింది. ఎవరు వచ్చినా ఇప్పుడు రేపు మేము ఒక తీర్మానం చేస్తున్నాం. తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీల నాయకుల్ని కలిసి తీర్మానాలు అందిస్తాం. ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు అధికారంలో ఉంటే రేపు ఇంకో అధికారం రావచ్చు. ఎవరైనా రాజకీయాలు అప్రస్తుతం. కాకపోతే ప్రభుత్వాల మీద మీరు అడిగిన దాంట్లో ఒకటైతే చెప్పగలను నేను. ప్రభుత్వాల మీద మటుకి ఇప్పుడు తెలుగు భాషని ఇప్పుడు మన న్యాయస్థానాల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కువ వాడుక తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కూడా కృషి చేస్తాం. దాంట్లో ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ప్రెషర్ చేసే ఆలోచన కూడా ఉంది మాకు. ఈ లక్ష్యాలు కూడా రేపు 19వ తారీఖు మేము సభలో తీర్మానం చేస్తున్నాము. 14 రాష్ట్రాల వాళ్ళు దాని మీద సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందరు రాజకీయ పార్టీల నాయకులకి ఇచ్చే ఆలోచన ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మన సంస్కృతి సాంప్రదాయాలను అవును, ఆయన ఇంకొకటి కూడా చెప్పదలుచున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి మాట్లాడుతున్నారు. అట్లాగే మొన్న ఇరాన్ వార్లో మన భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారే మొదట స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పందించి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇబ్బంది పడకుండా, మీరు గమనిస్తే అసెంబ్లీ సమావేశాల్లో మొన్న మండల ప్రసాద్ గారు మాట్లాడారు ఇదే తెలుగు జాతి గురించి. పయ్యావుల కేసు గారు ఎమ్మెల్సీ సమావేశాల్లో మాట్లాడారు. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సమావేశం. అంటే వీళ్ళందరూ కూడా తెలుగు జాతి మీద దృష్టి పెట్టి మన వాళ్ళ కోసం ప్రయాణం చేయాలని వాళ్ళకి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. ఎవరైనా సరే తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం ఉంటుంది.